ప్రభాస్ ఈ పేరు వింటే చాలు అభిమానులు పొలకింత. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. అయితే 2024 జూన్ 27న విడుదలైనటువంటి కల్కి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఇప్పటికి సంవత్సరం అవుతుంది. 2024 జూన్ తర్వాత మళ్ళీ 2025 జూన్ వచ్చింది. అయినా కూడా ఇంకా ప్రభాస్ సినిమా ఏది కూడా రాలేదు. ఇప్పటి వరకు సినిమా గురించి అన్ని సినిమాల్లో నటిస్తున్నాడు, చాలా సినిమాల్లో నటిస్తున్నాడు. సలార్ 2లో నటిస్తున్నాడు, అలాగే ఇప్పుడు రాజాసాబ్లో నటిస్తున్నాడు, అలాగే బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. కానీ ఏ సినిమా అప్డేట్ కూడా లేదు. అయితే ఇప్పుడు మారుతి అయితే ప్రభాస్ అభిమానులకి ఒక పండగ లాంటి వార్త అయితే చెప్పాడు. జూన్ 16న రాజాసాబ్ ట్రైలర్ విడుదల చేస్తాం, డిసెంబర్ 5వ తారీఖున సినిమాను అయితే విడుదల చేస్తామంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అలాగే ఆ నిర్మాణ సంస్థ కూడా దీన్ని ధృవీకరించింది. అలాగే డిసెంబర్ 5 వరకు మీరు అంటే అభిమానులు ఉత్సాహపరిచే అనేకమైనటువంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి. ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేసినట్టుగా ప్రభాస్ సినిమాని ఇంతవరకు ఎవరూ కూడా ఎంజాయ్ చేయరు. అంటే ఇంతవరకు ఆయన అన్ని జోనర్లో నటించాడు, ఇంతవరకు హారర్లో నటించలేదు ప్రభాస్. మొట్టమొదటిసారి కామెడీ, హారర్, యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సంజయ్ దత్ కూడా ఉన్నాడు. సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల జరుగుతోంది. ఖచ్చితంగా ఈ సినిమా అయితే ప్రభాస్ అభిమానులకి ఒక పండగ లాంటి సినిమా అవుతుందంటూ మారుతి అయితే చెప్పుకొచ్చాడు. నిజంగా ఈ సినిమా కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ సినిమా ఈ సంవత్సరంలో ఉంటుందా ఉండదా అన్న సందిగ్ధతకు అయితే మారుతి అయితే తెరదించేశాడు. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటి వరకు ఇలాంటి సినిమాల్లో నటించలేదు, ఇలాంటి కథలో నటించలేదు. పైగా మనం హారర్ సినిమాని అంటే హారర్ కథని ప్రభాస్ని మనం ఇంతవరకు ఇమాజినేషన్ చేసుకోలేదు. అంటే బడా బడా హీరోలు అందరి చేత, ముఖ్యంగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా #1 పాన్ ఇండియా హీరో, ఇలాంటి హీరోతో హారర్ సినిమాని తీసాడంటే నిజంగా మారుతి కూడా ఏ విషయం లేకుండా తీయడు. సో ఈ సినిమా గురించి అయితే అభిమానులు ఎదురు చూస్తున్నారు. జూన్ 16న ట్రైలర్ వస్తుంది. జూన్ 16 తర్వాత డిసెంబర్ 5న సినిమా వస్తుంది. కాబట్టి మీరందరూ కొన్ని నెలలు అయితే ఆగాల్సిందే.